కన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తుంది. ఒకే రోజు 30 మందిపై దాడి చేస్తుంది. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని తిరుపతి రియా హాస్పిటల్ కు తరలించారు. ఇక దీంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. కుక్కల బారి నుంచి కాపాడాలని అధికారులను వేడుకుంటున్నారు. సిహెచ్సి రైల్వే కోడూరులో జనరల్ మెడిసిన్ సిఏ స్పెషలిస్ట్గా పనిచేస్తాను. ఈరోజు ఉదయం నుంచి రైల్వే కోడూరు రెడ్డివారిపల్లి అండ్ జరడంపల్లి అండ్ ఇది దీంట్లో దాదాపు 30 దాకా కుక్క కాట్లు నమోదయ్యాయి. ఇవన్నీ కూడా ఒకటే కుక్కగా అని అది కొంచెం డౌట్గా ఉంది. సో ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. అది మా దగ్గరకు వచ్చిన అందరి పేషెంట్లు దాదాపు 30 మందిలో దాదాపు ఒక 3కి సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి. సో మనము ఇక్కడ వాళ్ళకి కుక్కకు సంబంధించిన సూదులు, వ్యాక్సిన్స్ అవన్నీ వేసాము. మిగతా వాళ్ళని మన తిరుపతి హాస్పిటల్, రియా హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కడప నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. రైట్ మధు, ఇప్పటికే చూసుకుంటే 30 మందిపై పిచ్చి కుక్క దాడి చేసింది అన్నమయ్య జిల్లాలో. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆ 30 మంది ప్లేస్ లో ఒకవేళ చిన్నారులు కానీ వృద్ధులు కానీ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండేది? అధికారులు ఎందుకని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు దీనికి సంబంధించి? రత్న, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో గాంధీనగర్ కావచ్చు, పగడాలపల్లి కావచ్చు, రంగనాయకులపేట కావచ్చు, జగడంపల్లి కావచ్చు, ఈ కొన్ని ఏరియాలలో ఈ మధ్య కాలంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆ సంబంధిత కోడూరుకు సంబంధించిన మున్సిపల్ అధికారులు కావచ్చు, కార్పొరేషన్ అధికారులు కావచ్చు పట్టించుకొని వైనం గత కొద్ది రోజులుగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడగా చెదురుమదురుగా 2-3 చోట్ల కుక్కలు దాడులు చేస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఉన్నతాధికారులు అయితే ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే దాదాపు కోడూరు నియోజకవర్గంలో 30 మందికి పైగా పిచ్చి కుక్క దాడి చేసి పిచ్చి కుక్క దాడిలో దాదాపు 30 మంది గాయాల పాలు కావడం పెద్ద దారుణం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ 30 మందిలో దాదాపు 3 నుంచి 7 మంది వరకు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అయితే వీళ్ళల్లో 3 పెద్ద వ్యక్తులకి తీవ్ర గాయాలే కావడంతో చికిత్స నిమిత్తం తిరుపతి రిమ్స్ రోయా ఆసుపత్రికి తరలించినట్లయితే తెలుస్తుంది. రైట్ మధు, అయితే మధు ఇప్పటికే చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో ఏదైతే ఇప్పుడు పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తున్నాయి, గతంలో కూడా ఇటువంటి ఘటనలు ఏమైనా జరిగినాయా? దానికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు మరి ఎటువంటి పరిష్కారం చూపించనున్నారు? అయితే గతంలో అయితే అక్కడక్కడ చెదురుబదురు ఘటనలు అయితే జరిగినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఉమ్మడి కడప జిల్లా, కడప నగరంలో కావచ్చు, కడపకు సమీపంలో ఉన్న చెన్నూరు మండలంలో కావచ్చు, కాజీపేట మండలంలో కావచ్చు, కమలాపురం నియోజకవర్గంలో కావచ్చు, ఇలా ఉమ్మడి కడప జిల్లాలో కొన్ని చోట్ల మాత్రం పిచ్చి కుక్కల స్వైర విహారం చేసినట్లయితే తెలుస్తుంది. ఈ విషయంపై ప్రజలైతే స్థానికంగా ఉన్న అధికారుల దృష్టికి అయితే చాలా సార్లు తీసుకెళ్లినప్పటికీ ఎప్పుడైతే ఏ రోజైతే కంప్లైంట్ చేస్తారో ఆ రోజు మాత్రం నామమాత్రాన 1-2 కుక్కల్ని తీసుకొని వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అయితే మరి ఇంతటి పెద్ద దారుణమైన ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు.